పార్టీగా ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ. అలాంటి కుటుంబాన్ని కూడా ఈ దేశంలో పరిపాలిస్తున్న మతోన్మాదులు వాళ్ళ కుటుంబాన్ని కూడా పుట్టుకలు పరీక్షించి కుల మతాల మధ్య శిక్ష పెడతా ఉన్నారు. ఇవాళ రాజీవ్ గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తా ఉన్నారు ఏ కులమని. అదే మేనకా గాంధీ, సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ ఉద్యోగుడికి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పే విధానం వాళ్ళకు నీతి ఇతరులకు నీతి అన్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాంటి విధానానికి స్వస్తి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ చేసే మత రాజకీయాలకు, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రాంతీయ రాజకీయాలకు మనం స్పందించి రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు వార్డులలో కానీ గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఏ విధంగా త్యాగం చేసింది, ఇందిరాగాంధీ కుటుంబం ఏ విధంగా త్యాగం చేసింది, ఇలా అంబేద్కర్ కూడా హిందూ సభలో ఈ భారత హోంమంత్రి అయిన అమిత్ షా కూడా ఏ విధంగా మాట్లాడిన సంగతి మనం ఇవాళ అంబేద్కర్ అన్న సంగతి మనందరం చూస్తా ఉన్నాం. అనేక కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఇంకా అనగాడు వర్గాల పేద ప్రజలకు ఈ భారతీయ జనతా పార్టీ కుట్రలను మనం తీసుకోపోలేకపోతున్నామని కూడా ఈ వేదిక మీద చెప్తా ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబాన్ని దేశం కోసం ఎంత త్యాగం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటం, ముందుండి నడిపించిన పోరాటం. ఆనాడు భారతీయ జనతా పార్టీ జనసంఘ్ ఈ దేశ స్వతంత్రంలో లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ భారతీయ జనతా పార్టీ లేదు. అయినా యువకులను గ్రామాల్లో రెచ్చగొట్టుకుంటూ అనేక రకాలుగా మత విభజన చెలరేగిస్తూ ఎన్నో ఏళ్ళుగా కలిసిన కుటుంబాలను ఇలా మతాలతో కులాలతో విడదీస్తా ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా వాళ్ళు స్థానికంగా అనేక కుట్రలని ఇవాళ బీజేపీ, భారతీయ జనతా పార్టీ రెండు ఈ రాష్ట్రంలో కలిసి చెల్లామని అవుతున్నాయి. వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే గల్లీలో విడదీసినటువంటి ఢిల్లీలో కలిసి ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ దేశంలో అమేద్ ఆయన ఏ విధంగా అయితే ఆదాని అమ్మానితో కలిసి ఉన్నారో నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా వారిద్దరికి వీరిద్దరికి కూడనట్టు ఈ దేశంలో పెట్టుబడిదారులకే అంత క్యాపిటలిస్ట్ దేశంగా పరిపాలిస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ఇవన్నీ కుట్రలు మనం పసిగట్టి ఇలా యువజన కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్ఏ కానీ, సేవాద కానీ, మిగతా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలను కూడా రేపు వచ్చే స్థానిక ఎలక్షన్ లో వారి విధంగా ప్రవర్తిస్తున్న సంగతి మనం వార్డులో కూడా జరగాలి. ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది కులాల మధ్య వాళ్ళతో రాజకీయంగా కలిసి ఉంటారు. ఆ విధానం కూడా కాంగ్రెస్ పార్టీ మంచిది కాదు. భవిష్యత్తులో అది ఏమంటే కూడా ఇప్పుడే కూడా పక్క జరగవలసిన అవసరం ఉన్నది. మన వేదికల ముందు స్వచ్ఛందంగా రాహుల్ గాంధీ గురించి, రాజీవ్ గాంధీ గురించి, ఇందిరాగాంధీ గురించి, దేశ స్వతంత్రం గురించి, సావర్కర్ గురించి వేదికలుగా మాట్లాడుతున్నాం. సందులలో గల్లీలలో భారతీయ జనతా పార్టీతో కలిసి తిరుగుతూ ఉంటే మేము వేదికలు గల్లీలో ఉండి మేము అవన్నీ చూస్తూ ఉంటే మాకు ఇబ్బందికరంగా కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంగన బద్దులై హిందూ, ముస్లిం, సిక్కు, సాయి సో మన హమారా సాత్ కాంగ్రెస్ సాత్ హమారా అన్నట్టు మనమందరం కూడా ముందు ఉండాలని కూడా ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ వచ్చిన సంజయ్ రెడ్డి గారు కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం. ఇంతకుముందు జాంగీర్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 47% రిజర్వేషన్ తీసుకొచ్చినంతా కూడా కాంగ్రెస్ పార్టీదే. ఆనాడు ఎన్ని రావాలో బీసీలకు ఏం చేసినా తెలియదు కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ రెడ్డి గారు కూడా ఒక బీసీ బిడ్డ లెక్క ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ నెంబర్ పెట్టుకుని ఇవాళ 47% రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ కేంద్రంలో చట్టసభలు చేయాలని తీర్మానం చేసి పంపించలేదు. అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా దేశంలో కూడా మొట్టమొదటిసారి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెడుతున్న సంగతి కూడా ఇవన్నీ మనం గమనించదగ్గ విషయాలు. అనేక రకాల పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నా, అనేక రకాల అభివృద్ధి చేస్తున్నా కూడా ఇంకా మనం అధికారంలో అందరం కూడా ఇంకా పే చేయకపోతామని కూడా ఈ సందర్భంలో దీనికి పార్టీ మీటింగ్ గా వచ్చాక కూడా నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కంకణబద్ధులపై రేపు వచ్చే మున్సిపాల్లో కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి జెండా ఎగిరేయాలని కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, ఖార్గే గారి నాయకత్వాన్ని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, యూనివర్సిటీ అనిల్ కుమార్ గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చే విధంగా, గ్రామాల్లో వచ్చే విధంగా, మున్సిపాల్లో వచ్చే విధంగా పనిచేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ధన్యవాదాలు.